మన పూర్వీకులు పండించే పాతకాలం పద్ధతి. మా నాన్నగారు రాసిన పుస్తకం ద్వారా నాకు తెలిసింది. దాని ఫలితమే ఇదిగో నీ ముందు కనబడుతుంది. నారాయణ తన ఓటమిని భరించలేక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివయ్య ధాన్యాన్ని మార్కెట్ యార్డుకి తీసుకెళ్తాడు. అక్కడికొచ్చిన క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్ శివయ్య నారాయణల ధాన్యాన్ని టెస్ట్ చేసి క్వింటాకు నారాయణ ధాన్యం కంటే 10 రెట్లు ఎక్కువగా శివయ్య ధాన్యానికి ఇస్తారు. అది చూసి అక్కడున్న రైతులంతా ఆశ్చర్యపోతారు. శివయ్య ఆ డబ్బుని ఆనందంగా తీసుకొని, రైతు మిత్రులారా, నేను పూర్వకాలపు పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం చేసి భూమి సారాన్ని పెంచి ఎక్కువ రాబడితో మంచి లాభాలు పొందాను. మీరు కూడా నాలాగే చేసి మంచి లాభాలు పొందండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నుండి శివయ్య ప్రకృతి వ్యవసాయం చేసి గొప్పవాడవుతాడు.